హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ రెసిపీని మీకు చూపిస్తా. నాకు రసమలై అంటే చాలా ఇష్టం అండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను చూపిస్తా. దీనికి ఒక 4 పాల ప్యాకెట్లు కావాలండి. మనం ఒక చిన్న ఫ్యామిలీ మొత్తం తినొచ్చన్నట్టు. చాలా టేస్టీగుంటది. 4 పాల ప్యాకెట్లలో ఒక 2 పాల ప్యాకెట్లు ఒక గిన్నె తీసుకొని, ఒక పొంగొచ్చే వరకి కాచిన తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండి దాంట్లో వేయాలి. దాంట్లో వేస్తే ఏంటంటే పాలు మొత్తం విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత వాటిని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక స్ట్రెయినర్ తీసుకొని, స్ట్రెయిన్ చేసుకొని దాంట్లో ఒక గ్లాసు చల్లటి వాటరు పోయాలి దాని మీద నుండి. ఎందుకంటే ఏమన్నా మనం నిమ్మరసం పిండినాం కాబట్టి ఏమన్నా పులుపు గనక ఉంటే మనం ఈ వాటర్‌తో మొత్తం పోతుంది. తర్వాత గట్టిగా ఒక గరిటె సహాయం తీసుకొని మనము గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ మొత్తం పోతుంది. లేదు అంటే ఒక గుడ్డలో కట్టి ఒక 5 మినిట్స్ వదిలేసినా గాని పోతుందండి. అలా అయినా చేయండి. తర్వాత వాటర్ మొత్తం పోయిన తర్వాత దాన్ని మనం ఒక మంచి పెద్ద గిన్నెలో వేసుకొని మనం అరచేతిలో నేనిప్పుడు వీడియోలో చూపించినట్టు అరచేతితో బాగా గట్టిగా ప్రెస్ చేయండి. ఫస్ట్ పొడి పొడిగా వచ్చి తర్వాత ఒక క్రీమీగా ముద్దలాగా రెడీ అవుతుంది. పిండి ముద్దలాగా రెడీ అవుతుంది. అప్పుడు వాటిని మనము రౌండ్ షేప్‌లో చేసుకోండి. రౌండ్ షేప్‌లో చేసుకొని అన్నీ చేసి పక్కన పెట్టుకొని ఒక కప్పు షుగర్ తీసుకోండి. ఒక కప్పు షుగర్‌కి 3 కప్పుల వాటర్ తీసుకోండి. ఎందుకంటే ఇది మనము ఎక్కువ వాటర్ తీసుకుంటే అంటే ఇది మనం పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇవి రౌండ్ బాల్స్ ఉన్నాయి గదా! ఇవి మనం అందులో వేయాలి. వేస్తే ఏంటంటే ఈ బాల్స్ షుగర్ సిరప్ మొత్తం పీల్చుకొని డబుల్ క్వాంటిటీలో సైజ్‌లో రెడీ అవుతాయన్నట్టు. డబుల్ సైజ్ రెడీ అవుతాయి. ఒక 10 మినిట్స్ 10, 15 మినిట్స్ మనం మూత పెట్టి వదిలేయాలి. వదిలేస్తే అది నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూసిర్రు కదా! సైజ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుద్ది. సైజ్ పెరిగిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 కప్స్ మిల్క్ ఉన్నాయి గదా! అవి తీసుకొని ఒక 5, 10 మినిట్స్ మరగనివ్వండి. 5, 10 మినిట్స్ మరిగిన తర్వాత మనకేంటంటే ఆ పాలు మనకు చిక్కబడ్డం అనేది తెలుస్తూ ఉంటుంది గదా! అప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇది అందులో వేయాలండి. దానికంటే ముందేంటంటే పాలు మరిగేలోపు మనం బాదము, జీడిపప్పు మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా గూడా తీసుకోండి. వాటిని మొత్తం చిన్నగా కట్ జేసుకోండి. మీకెంత సన్నంగా వీలైతే అంత సన్నంగా కట్ జేసి 2 పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనమేంటంటే, ఈ పాలు అనేవి కొంచెం క్రీమీగా అవ్వాలి. అంటే మరీ పల్చగా ఉండగూడదు. కొంచెం చిక్కగా అయ్యే టైంలో ఒక కప్పు షుగర్ వేసుకోండి. ఒక కప్పు షుగర్ వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. కలిపేసిన తర్వాత దీంట్లో మనం ఇంకొకటి ఏంటి అనంటే ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలరు కొంచెం కొంతమందికి ఇష్టపడతారు. కొంతమంది ఇష్టపడరు. అసలైతే రసమలైలో ఖచ్చితంగా ఫుడ్ కలర్ ఉంటే అది చూడ్డానికి గూడా బావుంటుంది. అది నచ్చిన వాళ్ళైతే యెల్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తారెక్కువ. యెల్లో ఫుడ్ కలర్ మీకిష్టమైతేనేమో వేసుకోండి. లేదు మాకు ఇష్టం లేదు అనంటే మీరు డైరెక్ట్‌గా మనం ఈ బాల్స్ అందులో యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది అట్లా గూడా. తర్వాతేంటంటే కొంచెం పాలు చిక్కబడ్డ తర్వాత మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు అవి వేసి కొంచెం పాలు చిక్కబట్టిన ఆ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రసమలై బాల్స్ ఉన్నాయి గదా! షుగర్ సిరప్‌లో బాల్స్ అవి తీసేసుకొని మనం దీంట్లో వేసేసుకోవడమే. వేసి ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత పైనుండి ఇలాచి పౌడర్ వేసి, అప్పుడు మనం ఏంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలన్నట్టు. ఫుడ్ కలర్ అదే నేను చెప్పిన కదా! మీకిష్టం ఉంటేనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనంటే స్కిప్ చేసేయండి. మీ ఇష్టం అది. ఇంకా చేసిన తర్వాత ఒక 5, 10 మినిట్స్ వదిలేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత తిని చూడండి సూపర్ టేస్టీగా